అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. త్వరలో కీలక నిర్ణయాల అంశాలపై చర్చలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల వేళ వివాదాస్పదంగా మారిన వాలంటీర్ వ్యవస్థపై కీలక మార్పులు జరుగుతున్నాయి. భారీ సరికొత్త చేస్తున్నట్లు సమాచారం. వాలంటీర్ వ్యవస్థను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థతో పాటుగా పరిపాలనలో కూడా కొత్త మార్పులు చేయనట్లుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వాలంటీర్ల జీతంపై కొత్త నిర్ణయం తీసుకుంది. మొదటిగా ప్రభుత్వం అమలుపై, తర్వాత వాలంటీర్ వ్యవస్థపై నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు 10,000 రూపాయల జీతంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న సరికొత్తలో భాగంగా ప్రతి గ్రామానికి 5 వాలంటీర్లు మాత్రమే ఉంటారని చెప్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న 5,000 రూపాయల జీతాన్ని 10,000 రూపాయలకు పెంచినట్లుగా సరికొత్తను మొదలు పెడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ను, విధి విధానాలను టీడీపీ ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. గ్రామ వాలంటీర్ ఉద్యోగానికి అర్హతగా డిగ్రీ కంపల్సరీ చేయడం జరిగింది. 1994 నుండి 2023 లోపు జన్మించిన వారు మాత్రమే ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగానికి అర్హులుగా తేల్చి చెప్పడం జరిగింది. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ ఉద్యోగులు సర్పంచ్ యొక్క ఆధీనంలో ఉండే విధంగా విధి విధానాలను ఖరారు చేస్తున్నట్లుగా ప్రస్తుతానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఈ వాలంటీర్ ద్వారా ప్రతి గ్రామానికి సంక్షేమ కార్యక్రమాలను అందించే దిశగా ముందుకు అడుగులు వేసేలా ఆలోచిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇదే సమయంలో ఈ పథకాల్లో కొన్ని మార్పులు, బట్వాడాలో మార్పులు చేసేందుకు అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు వాలంటీర్ ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ అందించే ప్రక్రియ పునర్పరిశీలన చేస్తున్నట్లుగా ఆలోచించింది. ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అవ్వతాతల ఇంటి వద్దకే తీసుకొని వెళ్ళాలా, లేకపోతే బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలా అనే విషయాలపై ప్రభుత్వం వారు ఆలోచిస్తున్నారు. సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి కార్యాచరణ బాధ్యతను తీసుకునేలా ప్రాతినిధ్యం వహించాలని ప్రభుత్వం కోరుతుంది. సో చూశారు కదా వ్యూవర్స్, గ్రామ వాలంటీర్ ఉద్యోగానికి అర్హతగా డిగ్రీ కంపల్సరీ చేయడం జరిగింది. అలానే 1994 నుంచి 2023 లోపు ఎవరైతే జన్మించిన వారు ఉన్నారో వీరు మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అర్హులుగా తేల్చి చెప్పడం జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.